గురుగారు, అమృతం అంటే ఏమిటి? దేవతలు స్వీకరించేదే అమృతమా? అమృతంకు ఉన్నటువంటి శక్తి ఏమిటి? అమృతం తాగిన వాళ్ళు అమ్మా నాన్నలు అంటూ ఒక సినీ కవి కూడా చెప్పి ఉన్నాడు. వారు స్వీకరించకుండా మాకు ఇచ్చారు కదా, కాబట్టి వారు మాకు ప్రత్యక్ష దేవతలు. ఆ పాట పూర్తి చరణాలు ఇలా మనకు ఒక మంచి ప్రబోధం చేస్తాయి. కనిపించని దేవతలు ఎవరో తెలియదు, కానీ కనిపించే దేవతలు పితృదేవతలు. ప్రత్యక్షంగా సజీవంగా ఉంటే అమ్మా నాన్నలు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అంటారే, అంటే ఇక వారికి మరణం లేనట్ట. దాని అర్థం ఏమిటి? అమృతం అంటే ఆలోచన స్వార్థపూరితం కాకపోవడం, మృతం అయిపోయేది, లేకుండా అయిపోయేది. అలా ఏదీ లేదు కదా, మళ్ళీ పుట్టాలి కదా. ఆ మళ్ళీ పుట్టే దశ కూడా లేకుండా ఉండడమే అమృతం. ఆలోచనను భగవదర్పణం చేయడం అమృతం. ఎవరికైతే కనురెప్పపాటు ఉండదో వారు అమృతం తాగిన వాళ్ళు. కనురెప్పపాటు, ఐలిడ్స్ కొట్టుకోవడం, చాలా ప్రేమ ప్రకటించే సమయంలోనో, లేక మనసులో ఉండే ఆలోచనలు ఎదుటి వారికి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి అనే ఊహతోటో ఒక కన్ను రెప్పపాటు మాత్రమే కొట్టడం, లేదా రెండు కళ్ళు రెప్పలు అల్లార్చే విధంగా కొట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. రెప్పలు ఇలా కొట్టుకోవడానికి నిమిషం పాటు అని చెప్పే సంప్రదాయం అనిమిషులు, రెప్పపాటు లేని వాళ్ళు దేవతలు అంటుంది. తెలుగు కావ్యంలో చేమకూర వెంకటకవి విజయ విలాసములో అర్జునుడు అలా వీధిలో పోతూ ఉంటే అర్జునుడి సౌందర్యాన్ని చూచినటువంటి మిద్దెలలో మేడలలో ఉండే మహిళలు, యువతులు ముందు చూచి ఆశ్చర్యంతో సంతోషపడిపోయి ఆ తదుపరి చాలా బాధపడ్డారు, దుఃఖించారు. అయ్యో, మేము దేవతలమైనా కాకపోతేమే, మాకు కందునిప్పపాటు ఉన్నది. మేము దేవతలమే అయి ఉంటే కన్నురెప్పపాటు కూడా లేకుండా అర్జునుడి సౌందర్యాన్ని అలా చూస్తూ ఉండేవాళ్ళమే అంటూ ఆ మహిళలంతా దుఃఖపడినట్లుగా చేమకూర వెంకటకవి రాసిన ఈ పద్యాన్ని చూచి విశ్వనాథ సత్యనారాయణ గారు చేమకూర మంచి పాకములో పడ్డది అని శ్లేషంలో చెప్పినట్టుగా పెద్దలు చెబుతూ ఉంటారు. అమృతం తాగితే ఆరోగ్యం చేకూరుతుంది. ఆ అమృతం భగవంతుడి మీద ఆలోచన. శరీరం ఇవాళ ఉంటుంది, పోతుంది. మనస్సుకు బలం చేకూర్చేది అమృతం. ఆ అమృతం ధర్మాన్ని అనుసరిస్తే వచ్చేటటువంటి శక్తి. ఆ అమృతం అమ్మా నాన్న మాట వింటే వచ్చేటటువంటి శక్తి. కనుకనే సంప్రదాయం ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు, దేవతలు కూడా శాశ్వతంగా ఉండరు. ఒక్కొక్క యుగంలో దేవతల వరుస మారిపోతుంటుంది. ఒక్కొక్క మహాయుగంలో మొత్తం దేవతలే మారిపోతారు. కొత్త ఇంద్రుడే వస్తాడు, కొత్త ప్రజాపతి వస్తాడు. కాబోయే కాలానికి 9వ బ్రహ్మ ఆంజనేయుడే ఇప్పుడు అతను అయిపోతాడు కదా. దేవతలకు కూడా శాశ్వతత్వం లేదు. అమృతత్వం తాగిన వారు కదా, అమృతం పొందిన వారు కదా, అయినా కూడా శాశ్వతత్వం లేదు. శాశ్వతంగా ఉండే సత్యం ఒక్కటే, అది పరబ్రహ్మము. అది శివుడు కాదు, మళ్ళీ బ్రహ్మము అని మాత్రమే సంబోధన చేసింది ఆర్ష విజ్ఞానం, వేదం. అమృతం అంటే ఆలోచనలను స్వార్థపరంగా మార్చుకోకపోవడం, ఇది అర్థం. ఇలా తీసుకోవాలి.